నకిలీ మద్యం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా A1 జనార్దన్ రావును గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అంతకుముందు హైదరాబాద్లో రవి అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం డెన్ కేంద్రంగా ఎన్ని వైన్ షాపులకు, బార్లకు నకిలీ మద్యం సరఫరా జరిగింది అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ క్రమంలో అరెస్టైన నిందితుడు రవి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఫేక్ లేబుల్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. టీడీపీ నేత నకిలీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు వచ్చిన ఆయన్ను గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఆయనకు చెందిన బార్, వ్యాపారాలలో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన జనార్దన్ రావు తన సోదరుడు జగన్మోహన్ రావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించారు. టీడీపీ నాయకుడు జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు ఇబ్రహీంపట్నం, ములకల చెరువు కేంద్రాలను అడ్డాగా మార్చుకుని చిత్తూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో భారీగా నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా గుర్తించారు అధికారులు. హైదరాబాద్ నగరంలో ఉన్న మరొక నిందితుణ్ణి తాజాగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. రవి అనే నిందితుడు ఫేక్ లేబుల్స్ ను హైదరాబాద్ నుంచి ఏపీలోని జనార్దన్ రావుకి పంపించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. జనార్దన్ రావుకి, జగన్మోహన్ రావుకి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, సంభాషణల ఆధారంగా దర్యాప్తు చేయగా రవి అనే నిందితుడి పాత్ర బయటపడింది. హైదరాబాద్ నగరంలో ఉన్న అతన్ని అరెస్టు చేసి భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. నకిలీ మద్య కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అండ చూసుకునే పలువురు టీడీపీ నేతలు ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. టీడీపీకి సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతోంది అని ఆమె ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత పెద్ద కల్తీ మద్యం కుంభకోణం మన రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. దానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది స్పష్టంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్పడం జరిగింది. నిజంగా ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆదేశించమని కేంద్రాన్ని కోరండి అని అడుగుతూ ఉన్నాను. అసలు ఈ ప్రభుత్వంకి కల్తీ మద్యం మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మెడికల్ కాలేజీల పైన లేదు. అలాగే బెల్ షాప్స్ మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల విద్యపై లేదు అనే విషయం క్లియర్గా మనకు అర్థమవుతూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో తీసుకుంటే మందు తప్ప అన్ని సేవలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక బంద్ అయిపోయాయి. నకిలీ మద్య మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలేనని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్ పాలనలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తే నేటి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యానికి ప్రాధాన్యత ఇస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.